గురజాల మండలం గంగవరం గ్రామంలోని అక్షయ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో మరియు గురజాల పట్టణంలోని శ్రీ అని గ్రేస్ వృద్ధుల ఆశ్రమంలోను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం 20 నెలల సందర్భంగా చైతన్య అనే సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ అభిమాని చర్లగుడిపాడు గ్రామానికి చెందిన కావూరి రామారావు సహకారంతో 20 నెలలుగా కొనసాగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తనేలు యువ నాయకులు యువకులం పాదయాత్ర రథసారథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ పంచాయతీరాజ్ మానవ వనరుల విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ 43వ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో కావూరి రామారావు, గూడూరు జానకిరాం, గురజాల నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మాచర్ల నాగేశ్వరరావు, ఆశ్రమ నిర్వాహకురాలు గుండాల మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని బట్టి వృద్ధులకు 4000 పెన్షన్ పెంచడం ద్వారా ఎవరి కుటుంబానికి వారు భారం కాకుండా వృద్ధులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు పోషించుకునే స్థితికి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంతకుముందు పేదరికంతో తల్లిదండ్రులు పోషించలేక వృద్ధాశ్రమానికి పరిమితమై మా వృద్ధాశ్రమంలో 30 నుంచి 40 మంది వరకు వృద్ధులు ఉండేవారు. ఎప్పుడైతే బాబు గారు ముఖ్యమంత్రి అయ్యి 4000 పెన్షన్ కేటాయించారో ప్రతి ఒక్కరూ వారి ఆర్థిక స్తోమత పెరిగి పేదవాళ్ళు కూడా తమ తల్లిదండ్రులను పోషించుకోవడానికి అంటే ఇండైరెక్ట్గా తల్లుల్ని వృద్ధాశ్రమాల నుంచి తల్లిదండ్రులను తీసుకెళ్ళి వాళ్ళ బిడ్డలను దగ్గర చేసిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీన్ని ఇలా పురస్కరించుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా అడపా శ్రీనివాస గారి స్కూల్లో 10 మంది పేద విద్యార్థులు చదివిస్తున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. యువ కెరటం ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ముఖ్యంగా ఇప్పుడు గూడూరు జగదీష్ గారు మాట్లాడతారు. వారి తర్వాత కొన్ని నిమిషాలు ఈరోజు గురజాల మండలం చలగురిపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ కార్యకర్త కావూరి రామారావు గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంలో ఈ ప్రమాణ స్వీకారానికి అంకితంగా గత 19 నెలలుగా గురజాల మండలంలోని అనేక ఆశ్రమానికి చేయూత అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఎన్నో మంచి సేవా కార్యక్రమాలతో ముందుకు వస్తూ ఉన్నారు. ప్రతి నెల కూడా ఏదో ఒక ప్రత్యేకమైన రోజుల్లో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఫౌండేషన్కి గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావూరి రామారావు గారి సహకారంతో మరి మాచర్ల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా గూడూరు జగదీష్ గారు అక్షయ ఫౌండేషన్ వృద్ధాశ్రమానికి బియ్యం, నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. వారిలా ఆశ్రమానికి సహాయం చేయడం ఇది 5వ, 6వ గత 4-5 సంవత్సరాలుగా సహాయం చేస్తూ వస్తున్నారు. వారికి అక్షయ ఫౌండేషన్ తరఫున లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా మన చలగుడిపాడు గ్రామానికి చెందిన కావూరి రామారావు గారికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.